భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కొండపాకలో శ్రీ సత్యసాయి సంజీవని హార్ట్ సెంటర్ ను సందర్శించిన హరీష్ రావు, విజయ్ దేవరకొండ. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో ఘన నివాళి. గాంధీ ఆసుపత్రిలో విహెచ్ ను పరామర్శించిన సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి. కొండపల్లి శ్రీను మృతదేహాన్ని గుర్తించి కుటుంబానికి అప్పగించాలి, తూర్పాటి మనోహర్ డిమాండ్. తొలి అమరుడు దొడ్డి కొమరయ్య ఆశయాలు నేటి తరానికి ఆదర్శం, జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా హన్మకొండ కలెక్టర్లో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కొమరయ్య త్యాగం, ధైర్య సాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. जोहार दొడ్డి కొమరయ్య, जोहार 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 దొడ్డి కొమరయ్య, जोहार 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 कड़वेंडी अमरवीरुलकु, जोहार 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 कड़वेंडी अमरवीरुलकु, जोहार 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 दొడ్డి కొమరయ్య గారికి, जोहार जोहार. పోరాడినటువంటి దొడ్డి కొమరయ్యను స్మరించుకోవడం అంటే మరి మనమే స్మరించుకోవడము, వారి స్ఫూర్తితోని మరి ఆ రోజు ఏదైతే ఒక పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తుంటే విష్ణూరు రామచంద్రారెడ్డి మరి జాడికమ్మ వారి యొక్క ఆగడాలను భరించలేక పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నప్పుడు మరి ఆ గుండాలు దొడ్డి కొమరయ్య గారిని కాలవడం జరిగింది. మానవాళిని కాపాడిన వారిని, వారు జీవితాలు లెక్క చేయకుండా ప్రాణాన్ని పరంగా పెట్టిన పోరాడిన వీరులను గుర్తుంచుకోవడం, వారి వారసులుగా వారి ఫలితాన్ని అనుభవిస్తున్న తరంగా మన బాధ్యత, మన విధి. సో వెళ్ళిపోయిన వారిని గుర్తించుకోవడం, వారి త్యాగాన్ని, వారి సాధించిన ఫలితాన్ని గుర్తించుకొని ఇంకా మన మీద మిగిల్చిన వారి ఆశయాలను పరిపూర్ణంగా సాధించే వైపు కొనసాగించడంలో ఇలాంటి వర్ధంతి సభలు, జయంతి సభలు కీలక పాత్ర పోషిస్తాయి. ముందుకు సాధనలు నేర్పిన మహనీయులు, వారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరియు మన పిల్లలు చెప్పినటువంటి వారికి సంబంధించిన విద్యాలయాలను ఏర్పాటు చేసే విషయంలో మన అడ్మినిస్ట్రేషన్ కూడా మనం ఒకసారి మేము విన్నవించుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నాం. వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర సవాళ్లతో ఆలయం మైలపడిందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ఆలయ శుద్ధికి యత్నించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకొని మట్టెవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. भारत माता की
హన్మకొండ జిల్లా మడికొండ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో పారిశుద్ధ్య లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ మరుగుదొడ్లు, భోజనశాల, వసతి గృహాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
కాంట్రాక్ట్ ఉంది. ఎంతమంది ఆ ఏజెన్సీకి ఇచ్చి ఉన్నారు. ఈ బిల్డింగ్కి 4 మెంబర్స్ అంతే మొత్తం అది కలిపి యాజ్ పర్ యువర్ ప్యాటర్న్ ఇట్ ఇస్ 4 మెంబర్స్. 4 మెంబర్స్ పెట్టి ఉన్నారా? మంత్లీ 40,000 శాంక్షన్ చేశారు. దాని 5,000 మెయింటైన్ చేస్తాం. ఈవెన్ 35 4 మెంబర్స్ ఉన్నారా? పిలవండి. 4 మీతో ముందు ఎక్కడ ఉన్నారు? రాలేదు వల్ల ఎవరెవరు వస్తారు? ఇద్దరు ఏం పేరు? లక్ష్మణ్ అన్నమ్మ మీ పేరేంటి? ప్రభావతి. సో మీ ముగ్గురు వస్తారు. వాళ్ళిద్దరు ఈరోజు ఎందుకు రాలే? వాళ్ళ గ్రూపుగా తుడుస్తారు. బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఎవరు ఉన్నారు? బాత్రూమ్ క్లీన్ చేయడానికి మీ మెటీరియల్ ఎక్కడ ఉంది? తీసుకురండి. మేడం హైదరాబాద్లోని కేఎల్ఎన్ ప్రసాద్ ఆడిటోరియంలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేషనల్ లీగల్ కాంక్లేవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా హాజరైన న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు రాజ్యాంగ పరిరక్షణ, న్యాయ వ్యవస్థ బలోపేతం, ప్రజాస్వామ్య వివరాలపై చర్చించారు. యువకుడిగా వారి రాజకీయ అవగాహన కొత్త ద్రోణాచార్యుడు ఏకలవ్యులాగా నేర్చుకోగలిగే అవకాశం దొరికింది. మేము ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటికీ వారికి కొంత రోజు పిసిసి అధ్యక్షుడిగా, దాని తదుపరి నేను పార్లమెంట్ సభ్యుడు అయ్యేప్పటికీ వారు ముఖ్యమంత్రిగా, ఈ విధంగా అనేక సందర్భాల్లో కలిసి నడిచిపోయేటువంటి అవకాశం 2005లో మార్కెట్ చైర్మన్గా, 9లో పార్లమెంట్ సభ్యుడిగా, వారు 10లో ముఖ్యమంత్రిగా, అనేక సందర్భాల్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు మాజీ ఇప్పుడు మంత్రి వివేక్ గారు, మేము ఉన్నటువంటి ఒక ఆప్యాయతతో మాకు ఎప్పుడు కూడా వారి దగ్గర అనేక సందర్భాల్లో నేర్చుకునేటువంటి అవకాశం వచ్చింది. ఆర్థికంగా ఏ విధమైనటువంటి క్రమశిక్షణ ఉంటే అది కుటుంబాలకే కాదు, వ్యక్తులకే కాదు, రాష్ట్రానికి కూడా ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండాలనేటువంటిది దేశంలోని ఆర్థిక శాఖ మంత్రులకి ఒక వ్యవస్థను మనం ఏర్పరచుకోగలుగుతాం భవిష్యత్తుకు సంబంధించిన మాట మనవి చేస్తూ, ఈ సందర్భంగా వారి యొక్క ఆలోచన విధానం ఈనాటి రాజకీయాల్లో కానీ ఇతర వ్యవహారాల్లో, సామాజిక కార్యక్రమాల్లో వారిని ఎప్పుడు కూడా మనం ఒక ఆలోచనలో తీసుకుంటే తప్పకుండా మనం కూడా విజయం పొందగలుగుతామనేటువంటి అటువంటి నిలువెత్తు నిదర్శనం. మరి ఈ రోజు రోషయ్య గారు వారు తమిళనాడు గవర్నర్గా ఉన్నా కలిసినాం, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాం, వారు కొద్ది రోజులు ఎంపీగా ఉన్నా, అనేక సందర్భాల్లో అనేక హోదాల్లో వారితోటి వివిధ సందర్భాల్లో కలిసి నడిచినటువంటి సందర్భంగా మరి వారిని సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి కుటుంబ సభ్యులుగా ఒక గౌరవప్రదంగా వారి గౌరవాన్ని కాపాడే విధంగా ముందుకు కొనసాగుతూ ఆ దేవుడు అన్ని రకాల ఆశీర్వచనాలను పాటిస్తూ వేదిక మీద పెద్దలకి ఇక్కడ వచ్చే అందరూ కూడా. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అన్నారు. కాజీపేట మండలం మడికొండ ఇండస్ట్రియల్ పార్కును సందర్శించిన కలెక్టర్ ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లను త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలను సద్వినియోగం చేసుకుని పరిశ్రమలు విస్తరించి స్థానిక యువతకు మరింత ఉపాధి కల్పించాలని సూచించారు. ఎప్పుడు అలాట్ అయింది? 2019
ఐఐసి వాళ్ళు మమ్మల్ని కొంచెం ఇబ్బంది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ మేము డెవలప్ చేసింది మొత్తం 60 దాకా షెడ్స్ ఉన్నాయి. మిగతా షెడ్స్ ఎందుకు సూరత్ నుండి జాబ్ సూరత్ నుండి జాబ్ ఎనీ ఐటమ్ పాయింట్ సెట్స్ పని చేస్తున్నారు థ్రెడ్స్ ఉంటాయి మేడం. ఒక్కొక్క ధరం తీసుకుని మనం డిపెండ్ అయిపోయిన శారీ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ప్రకారం డిజైన్ బయట వాళ్ళు బెంగళూరులో ఉంటారు, సూరత్లో ఉంటారు. వాళ్ళు మిక్సింగ్ చేసి సారీ అంటే వాష్ చేస్తారు కదా సాఫ్ట్నెస్ జస్ట్ ఫినిషింగ్ కోసం మళ్ళీ అక్కడ పంపించడం ఫినిషింగ్ one design it will make multiple డికేసి చేసిన కాంట్రాక్ట్ pending అన్ని 3 months వచ్చింది. చాలు అర్థమైంది అలా వేరే కొత్త
చేతిలో లేబర్ రిక్వైర్మెంట్ ట్రైన్ అయి ఉంటారా? 35,000. అంటే ఇది హ్యాండ్లూమ్ ఉందా ఇట్లా ఉంది ఎప్పుడు చెప్పరు సో అట్లా ఏం డాక్టర్స్ హ్యాండ్లూమ్లో అది కనిపిస్తుంది. అది ఒకటి డిఫరెన్స్. అది మొత్తం కట్టి లైక్ సిర్సిలో ఉన్న మీ దగ్గర ఉన్న డిఫరెన్స్ ఏంటి? సిర్సిలో కూడా ఇది సేమ్ ఉందా ఇట్లాంటి? గవర్నమెంట్ అప్రూవ్ చేసేసి వీళ్ళు వర్కరే చేసుకోండి. అది చేయాలి కదా, బికాస్ బ్యాంక్ వాళ్ళు కూడా మా దగ్గర వస్తున్నారు. వాళ్ళు ఎంపీ అయినారు అందరూ. వన్ టైం సెటిల్మెంట్ ఏమైనా ఒకటి చేయండి. గవర్నమెంట్ నుంచి వస్తుందా లేదా వీ డోంట్ నో. వీ హ్యావ్ సెంట్ ఆల్రెడీ. ఏమైనా వన్ టైం సెటిల్మెంట్ చేయడానికి బిల్లు ఉంటారు కదా నైట్ షిఫ్ట్ చేస్తాను పికప్ అండ్ డ్రాప్ చేస్తాను. I'm a facility manager. This is the process, Google process, raw code. And there we have the Epic process where we have entered the board row. And first and second we have board ID and Epic Games Janet. Okay. Different process. Different processes. Upload separate access to ప్రభుత్వ సలహాదారు సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావును గాంధీ ఆసుపత్రిలో సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి పరామర్శించారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఎండి డాక్టర్ పూర్ణచందర్ రెడ్డితో కలిసి వెళ్లిన జానారెడ్డి విహెచ్ ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. విహెచ్ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.